దిగిన తర్వాత మన గెస్ట్లుగా పక్షుల్ని మార్స్ కు పంపించబోతున్నాం. సార్, పక్షుల్ని ఎందుకు మనం మార్స్ కి పంపించాలి? మంచి ప్రశ్న. పక్షే ఈ లోకంలో మొదటి రైతు. మీరు నేను ఈ అడవులను సృష్టించలేదు, అది చాలా పెద్ద పని. పక్షులు అడవిని సృష్టించడం మొదలుపెట్టిన తర్వాత మానవాళి జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. సో మన భూమిలాగే మార్స్ కూడా మనకు కొత్త లోకంగా మారిపోతుంది. ఒక్క విత్తనం చాలు, నేను ఒక కొత్త లోకాన్ని సృష్టించగలను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రోల్ మోడల్ ఎవరు? మీరనుకుంటున్నట్టుగా ఆల్బర్ట్ ఐన్స్టైనో నికోలో టెస్లానో కాదు. మా ఊరు చిత్తూరు పక్కన ఒక చిన్న గ్రామం. అక్కడ విశ్వనాథం అని ఒక రైతు. ఆయన నాకు వ్యవసాయం అంటే ఏంటో నేర్పించారు. నమస్కారం అయ్యా. ఏందయ్యా? పంట నష్టపరిహారం కోరి పిటిషన్ పెట్టుకున్నాం. ఏమంటున్నావయ్యా? పిటిషన్ పెట్టుకుంటే పరిహారం చెల్లించాలా? అయ్యా, వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేసామండి. మరి అలాంటప్పుడు పంట ఎండిపోతే ఏం చేయమంటారు చెప్పండి? ఓ పని చేయండి, అందరూ వెళ్లి కలెక్టర్ గారిని కలిసి పిటిషన్ ఇవ్వండి. ఆయన ఏమైనా దయ తెలిస్తే చేస్తాడులే. అయ్యా, కలెక్టర్ గారిని కలవడానికి ఎంతో ప్రయత్నించామండి, కానీ ఒక్కసారి కూడా వీలు పడలేదండి. అవునులే, కలెక్టర్ పనే పాట, నిన్ను కలవడమే పని. ఇప్పుడు నేను మాత్రం ఆడు ఊరికే కూర్చున్నానా ఈగలు తోలుతూ? మాటి మాటికి వచ్చి పానం తెస్తున్నారు. పోండే. ఏ మీద ఇళ్ళు వస్తే లోపలికి వదలరా, ప్రశాంతంగా మొద్ద కూడా తిన్నారు. హాయ్. రేయ్, ఈ లోకం కళ్ళు మొత్తం నీ మీదే ఉన్నాయిరా. ముందు నీకు దిష్టి తీసి అది పడేయాలి. వద్దులే అమ్మా, నాకు నెల రోజులు లీవ్ దొరికింది. నెల రోజులు ఏం చేయబోతున్నావురా? మా ఈ మాస్ మిషన్ పూర్తవడానికి 3-4 years అవుతుంది. సో ఈ 1 month మనమిద్దరం కలిసి మన ఊరికెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామా? మన ఊరికి వెళదామా? నిజంగానే చెప్తున్నావా? వెళదాంరా. వెళ్దామా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీనాక్షిగా ఇదిగో ఇక్కడే ఉందిగా. అది తెలీదా ఏంటి? నేను మన మీనాక్షి గురించి అడగలేదన్నా. మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుతారే పంట, దాని గురించి చెప్పండి. అదంతా ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ముందు భోంచేస్తారండి, రండమ్మా. రే, ఏంట్రా మన ఊరు ఇలా మారిపోయింది? ఊరు సంగతి వదిలే మామా, మన స్కూల్ ఎలా మారిపోయిందో చూసావా? బాయ్స్ స్కూల్ బాయ్స్ స్కూల్ గా మారడానికి కారణమే వాడికే చెప్తున్నాడు వీడు. సాక్షి ఇప్పుడు ఎలా ఉందిరా? తను ఇంకా మర్చిపోలేదా? నువ్వు చిన్నప్పుడు కిస్ చేసినప్పుడు ఎలా భయపడిందో ఇప్పుడు భయం పోలేదు కదా? హలో, ఎవరికి భయం సార్? అంత పెద్ద ఆర్మ్స్ ఉన్న అర్నాల్డ్ అయినా నీకు ఇంజెక్షన్ పొడుస్తామంటే భయపడతాడు. పోయిన వారం స్ట్రీట్ లో ఒంటరిగా నడుస్తూ వెళ్ళింది మావా. అప్పుడు ఏరియాలో ఉన్న కుక్క ఒకటి ఏదో అందంగా ఉంది కదా అని ఓ లుక్ ఇచ్చింది. దానికి ఇది భయపడి అరిచిన అరుపుకి మొత్తం కుక్కలన్నీ వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయాయి. నీకు ఇది ఎందుకో తెలుసా మావా? ఊళ్ళో ఉన్న దెయ్యాలు భూతాలు దీని వెనకే తిరుగుతున్నాయంట. అవి ఈవిడి గారిని అటాక్ చేస్తాయంట. అందుకనే 24 hours దీన్ని బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతోంది. ఊరికి లేనిపోని కథలు చెప్పుకో. పోయిన వారం నైట్ 2ంటికి ఒంటరిగా మేడ మీద కూర్చుని చంద్రగ్రహణం చూశాను తెలుసా? ఇలా పైకి కూర్చొని చంద్రగ్రహణం చూసావా? ఎందుకు తను ఇరిటేట్ చేస్తారు? ఓ మామా, బుజ్జగించే సాగుతో నువ్వేం చేస్తావో మాకు తెలుసులే. హే సాక్షి, ఇప్పుడు ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఏదో ఫ్రెండ్స్ అందరం జాలీగా మాట్లాడుకుంటున్నావు. వాళ్ళేదో ఎగతాళి చేస్తున్నారంటే నువ్వు వాళ్ళతో కలిసి ఎగతాళి చేసి నవ్వుతున్నావు. స్కూల్ డేస్ లో నిన్నెవరైనా కార్నర్ చేస్తే నేనేగా నీకెప్పుడు సపోర్ట్ చేసేదాన్ని. కావాలంటే సారీ అడుగుతాను. సారీ ఓకే. ఏంట్రా సారీ? అలాంటప్పుడు నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తే నువ్వే కదా నాకు సపోర్ట్ చేయాలి. అలా కాకుండా వాడితో కలిసి నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. ఏంటే భయం పోయిందన్నావు, వణుకుతున్నావు? ఏ భూమి, ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వెందుకు నా జుట్టు పీకావు? ఈ ఒక్క వెంట్రుక చాలు నువ్వు భయపడ్డావా, కోపడ్డావా, ఏ ఫీలింగ్ లో ఉన్నావు క్లియర్ గా తెలుస్తుంది. ఉండు, రేపు రిపోర్ట్ తో వస్తా. మన గురించిన అన్ని వివరాలు తెలియజేసే మన ఒంట్లో ఉన్న ఒకే ఒక విషయం తల వెంట్రుక. ఇంకా వివరంగా చెప్పాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో కెమికల్ టెస్ట్ లాంటివి చేసి చూస్తే
మన తల వెంట్రుక సాయంతో వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, జీవితంలో ఏమేం చేశారు ఆ మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ జాతకాన్ని బయట పెట్టేయచ్చు. సో ఇప్పుడు అర్థమైందా? ఇందులో నీకేం ఫీల్ వచ్చింది? ఎవరికి చిక్కకుండా నాకు మొత్తం అన్ని ఫీలింగ్స్ వచ్చాయి. అన్ని ఫీలింగ్స్ వచ్చాయా? సరిపోయింది. అప్పుడు టెస్ట్ చేస్తే డోపమైన్, ఈస్ట్రోజన్, టెస్ట్రోజన్ అన్ని తెలిసిపోతాయే. మరి అలాగైతే నా లవ్ గురించి తెలీదా? ఓన్లీ ఇవే రిపోర్ట్ లో వస్తాయా? లవ్ ఫీలింగ్ తెలీదే. నీకు మూడు వచ్చిన రమ్మని పిలిచో. నీ ఆ రిపోర్ట్ ఉందే అదొచ్చేసింది. ఇప్పుడు అదే చూస్తున్నా. చూస్తావా? ఇక్కడికి రావయ్యా, కాఫీ తాగుతుంది గానీ. 3 ఏళ్ల నుంచి అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానని బాకీ తీర్చకుండా తిరుగుతున్నావు. కొంచెం ఓపిక పట్టయ్యా, అప్పు తీర్చేస్తాను. ఉండేది అద్దిల్లు, పంట ఎండిపోయింది, పొలమేమో తాకట్టు పెట్టి ఏడ్చావు. ఎలా అప్పు తీరుస్తావు? నష్టపరిహారం కోరి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాను. తప్పకుండా వచ్చేస్తుంది. ఓ వారంలో తీర్చేస్తా. ఎలా? గౌరవనీయులైన అయ్యా, నేను చేసిన సాగు ఎండిపోయిన కారణంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మనవి. ఇదేగా నువ్వు పెట్టుకున్న పిటిషన్. మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పేపర్లోనే బజ్జీ పెట్టిచ్చాడు. దాన్ని నమ్ముకొని ఉన్నావా నువ్వు? ఏంటయ్యా ప్రసాద్, నిన్నటి వరకు అన్నయ్య అని మర్యాదగా పిలిచేవాడివి. ఇరుగు పురుగు వాళ్ళు వింటే బాగోదయ్యా, పరుగు పోతుందయ్యా. తీసుకున్న అప్పు తీర్చే దిక్కు లేదు నీకు మర్యాద. ఇంకో 4 రోజుల్లో డబ్బు ఇయ్యాలా? ఇవ్వలేదో వీళ్ళొచ్చి నీ ఇంట్లో తొంగుంటారు. నువ్వు డబ్బిచ్చేంత వరకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరు. 4 రోజులు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కలెక్టర్ గారికి ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఏదైనా సరే రేపు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇమ్మన్నారు. ఎన్నిసార్లు పిటిషన్ ఇవ్వాలయ్యా? పైరంతా నీరు లేక ఎండిపోతుంది. వడ్డీ కప్పు తెచ్చి వ్యవసాయం చేసినా ఓ పూట తిండికి కూడా గతి లేదు మాకు. అందుకని రోడ్డుకి ఇలా అడ్డంగా కూర్చొని పోరాటం చేయడం తప్పు. అందరూ ఆయన్ని ఉదయం ఆఫీస్కి వెళ్ళి కలవండి. ఆయన అక్కడ మమ్మల్ని కలుసుంటే ఇక్కడ మేమెందుకు ఇలా ఎండలో ఎండుతాం? ఇదిగో ఈ పైరు చూసారా? ఈ పైరు మాత్రమే కాదయ్యా, మా బతుకులు కూడా ఎండిపోతున్నాయి. ఆయన్ని రమ్మని చెప్పండి అయ్యా. దేవి మేడం ఎలా ఉంది? ఆవిడ బాగున్నారు సార్. లాల్ సార్ ని పరిచయం చేయమంటావా? సార్ ఫ్యామిలీ కష్టంలో ఉంది సార్. చదవడం కోసమే ఇదంతా సార్. నేను నా బంగారం. ఏంటే? ఎంతో నచ్చ చెప్పాం సార్, ఎవరో మాట వినడం లేదు. ఓసారి మీరు వచ్చి చెప్తే వెళ్ళిపోతారు. సిగ్గనిపించట్లా? వాళ్ళని తరిమేసి వచ్చుంటే షోల్డర్కి ఇంకో స్టార్ ఎక్కుండేది. పోవే. సార్, అక్కడున్న వాళ్ళలో వయసు అయిన వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. పాప పుణ్యాలు చూడడానికి పోలీసులు చేరారు. వీళ్ళు చీటికి మాటికి పోరాటాలు చేస్తున్నారే. ఇక వీళ్ళకి పోరాటం అనే ఆలోచనే మనసులో రాకుండా తరిమి కొట్టేస్తావా? బ్రదర్, అక్కడ ఏంటి సమస్య? వాళ్ళకి వేరే పని లేదు సార్, ఏదో రైతు పోరాటం అట. చూలింతే నువ్వెందుకమ్మా ఎండలో? ఇంటికి వెళ్ళమ్మా. పర్వాలేదన్నా, నేను ఏడనే ఉంటా. అసెంబుల్! చార్జ్! అన్నా, అన్నా, కలెక్టర్ గారు వచ్చే దారి ఎందుకు కాసావని అడిగావే? ఎందుకా? చూసావా? వడ్డీ కప్పు తెచ్చి పెంచిన పైరు చూసావా? ఎండిపోయింది. విత్తనాలు వాళ్ళే ఇచ్చారు, ఎరువులు వాళ్ళే ఇచ్చారు, అప్పు మాత్రం నాకా? నష్టపరిహారం కోసం పోతే పోలీసులు తరిమి కొట్టారయ్యా. ఇంత అవమానం జరిగాక నీకు ఈ వ్యవసాయం అవసరమా? మూసుకొని వాచ్మన్ ఉద్యోగం చేసుకోమంటోంది నా పెళ్ళం. నా వల్ల కాదు భూమి. ఈ వ్యవసాయాన్ని నేను కొలిచే దేవుడిగా భావించి బతుకుతున్నా. ఆ దేవుడు నాకే దారి చూపిస్తాడో? అన్నా, అన్నా, నేను చూసుకుంటానండి. అయితే దేవుడు అన్నారు. దేవుడికి అట్లా. అయ్యా, ఈ విత్తనాలన్నీ ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు కదా. మట్టి వేడెక్కేంతగా ఎరువులు వేశారు. పంటకి నీరు ఎక్కువ పెట్టాలిగా. బావి చూస్తే ఎండిపోయింది. విశ్వనాథం అన్న నీటికి ఏం చేస్తున్నాడు? తూర్పున శెట్టి గారి తోట నుండి డబ్బులకు నీళ్లు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు. ఏ ఆయన పొలంలో బోరు బావి లేదా? 5 లక్షలు ఖర్చు పెట్టి 800 అడుగులు బోరు కొయ్యడానికి ఆ ధర డబ్బు లేదుగా.
అన్నా ఎన్ని అడుగుల వరకు వెళ్ళింది? 240 అడుగుల దాకా వెళ్ళింది. ఒక్క పొట్టు నీరు కూడా లేదు. చుట్టుపక్కల ఏ పొలంలో పోరేసినా 800 నీరు పడట్లా. అన్నా అన్ని అడుగులు లోతుకుపోతే సముద్రం నీళ్ళు లోపలికి వచ్చేదా? ఎలా బాబు రాకుండా ఉంటది. కనీసం ఉప్పు నీడైనా వస్తున్నాయని సంతోషపడుతున్నాం. కడప కర్నూలు వైపు అయితే నేల నీరు అడుగంటిపోయింది. మామా రారా. రే ఏంట్రా ఇక్కడ ఎన్ని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ బళ్ళు ఉన్నాయి? మరేమనుకుంటున్నావు, ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకురా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి? వాళ్ళ దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు మిగులుతాయి కదా. అది వీలు పడదుగా. వాళ్ళ దేశాల్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదని బ్యాన్ చేశారుగా. ఏంటి బ్యాన్ చేశారా? ఒక కార్ తయారు చేయాలంటే మినిమం 5 లక్షల లీటర్ల నీళ్లు కావాలి కదా. యావరేజ్ గా చూసుకుంటే రోజుకి 2 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఒక రోజుకి 2 కోట్ల లీటర్లా? ఏంటి మామా దీనికే షాక్ అవుతున్నావు? మా పక్కనున్న జీన్స్ కంపెనీ వాడు రోజుకి 3 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. నాగలాపురంలో ఉన్న కాపర్ కంపెనీ వాడు రోజుకి 5 కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడు. వీళ్ళంతా పర్వాలేదురా. ఆ కోలా కంపెనీ వాడు ఉన్నాడే, వాడు రోజుకి ఎన్ని కోట్ల లీటర్ల నీళ్లు వాడుతున్నాడో ఎవరికీ తెలీదు. సౌత్ ఆఫ్రికాలో నీళ్లు లేవు కదా, అందుకే ఇక్కడ బాటిల్స్ తయారు చేసి డాలర్స్ కమ్ముతున్నాడు. ఇలా మొత్తం కంపెనీలన్నీ నీటిని లాగేస్తుంటే అక్కడ పాప రైతులందరూ నీళ్లు చాలక పంట ఎండిపోయి నష్టపరిహారం కోసం పోరాటం చేస్తున్నారా? ఎవరు మామా? విశ్వనాథం అన్నయ్య. ఆయనకి అసలు బుర్ర లేదురా. ఎలక్షన్ కి ఇంకా 3 ఏళ్లున్నాయి. అప్పుడు రైతు ఓట్ల కోసం నష్టపరిహారం, రుణమాఫీ అని పిలిచి మరీ ఇస్తారు. ఇప్పుడు పోరాటం చేస్తే కిందేసి తొక్కి పారారు. వ్యవసాయం చేయమని ఆయన ఎవడడిగాడ్రా? కాలాన్ని తగినట్టు మారాలి. నాకు 13 ఎకరాల పొలం ఉంది. ఎందుకు వ్యవసాయం మానేశాను? మానేలేదంటే విశ్వనాథం అనేలాగా 2 లక్షల రూపాయల అప్పే మిగిలిండేది. నేనున్న కంపెనీలో పనిచేసేది ఎవరు? అందరూ వ్యవసాయం మానేసిన రైతులే మామా. మేము ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. రోజుకి 8 గంటలే పని. యూనిఫామ్ ఇస్తున్నాడు. 1వ తారీఖు కల్లా జీతం అకౌంట్ లో పడిపోతుంది. చీకు చింత లేదురా. దేనికిరా రైతులకు సంబంధించిన సర్వే రిపోర్ట్ అడిగావు? ఏదో మా నాన్న విఏ ఆఫీసులో వర్క్ చేయబట్టి ఇవన్నీ దొరికాయి. ఒకటి గమనించావా? 2010వ సంవత్సరం వరకు 7,498 మంది ఈ తాలూకాలో వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు ఒట్టి 1,350 మంది చేస్తున్నారు. అందరూ కూడా మీరు వద్దు, మీ వ్యవసాయం వద్దని చెదిరిపోయారు మావా. ఇక్కడ మాత్రమే కాదురా, 2 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అసలు ఇన్నేళ్లు మన ఊళ్ళో ఏం జరుగుతుందో నేను తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పురా. 10-15 ఏళ్ల ముందు వరకు 10 అడుగులు తవ్వితే ఇక్కడ నీళ్లొచ్చేవిరా. ఈరోజు 800 అడుగుల వరకు వెళ్ళిందంటే ఏంటి కారణం? ఇలా రైతులు వ్యవసాయాన్ని మానేయడమే కారణం. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 30 ఏళ్లలో మన రాష్ట్రం కూడా సొమాలియాలాగా మొత్తం ఎడారైపోతుంది. రే, వ్యవసాయం చేయడం మానేయడానికి నీరు అడిగిని పోవడానికి ఏంట్రా సంబంధం? రే రే భూగర్భ జలాలకి ఆధారం ఈ వేరులేరా. వేరేగా నీటిలాగి భూమికి పంపిస్తుంది. ప్రతి సంవత్సరం మనకి ఋతుపవనాల వల్ల 22 లక్షల కోట్ల లీటర్ల నీరు దొరుకుతోంది. అందులో 80% నీరు వ్యవసాయం సరిగ్గా జరగక వేస్ట్ గా సముద్రంలోకి వెళ్లి కలుస్తోంది. మిగిలిన 20% ఫ్యాక్టరీ నడుపుతున్నామన్న పేరుతో ఎవడు కూడా దోచుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ గవర్నమెంట్ కి తెలుసా తెలీదా అనేది కూడా తెలీదే. తెలియలేదంటే మనమేరా తెలిసేలా చేయాలి. సార్, కలెక్టర్ గారు ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. కొంచెం లేట్ అవుతుంది. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఏంటి బెల్లాట ఆడుకుందామా? ఏది కొట్టు చూద్దాం. సౌండ్ తోచల భూమి. నేను చేస్తేనే నాకు 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. నేనున్నాను కదన్నా, నన్ను అడిగితే నేను డబ్బు ఇవ్వనా? నీ దగ్గర తీసుకుని నీకు మహం చాటైనా చాలయ్యా.
అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నేను నమ్ముకుని అక్క మీనాక్షి ఉన్నారు, వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించావా? అయ్యా, ఈ చేతగాని వాడికి పిల్లలు అవటం వాడు చేసుకున్న పాపం అయ్యా. భూమి, ఈ వ్యవసాయం గోలంతా నాతో పోనివ్వు. మా అమ్మాయి మీనాక్షి ముసలమ్మల్ని తప్పుకోమనరా. ఇంకొంచెం లోపలికి రావచ్చు. ఓకే పెట్టు. రే, శవాన్ని కాస్త కుడివైపుకి జరపరా. తప్పుకోమా, తప్పుకో. సార్ వచ్చేసాం. ఎక్కడికి వచ్చాంరా? డెత్కి వచ్చాం సార్. డెత్? అద్దం తిప్పు. తప్పుకో. అయ్యా, వెళ్ళిపోయావా అయ్యా? తండ్రి రైతు విశ్వనాథం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే గుండె గుబేలు మంది తట్టుకోలేకపోయాను. మా గవర్నమెంట్ రైతుల కోసం ఎంతో చేసింది. ఏవో చిన్న చిన్న కుటుంబ సమస్యల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారా చెప్పండి? ఇది చూసే ప్రతి రైతుకి నేను తెలియజేసేది ఏంటంటే, పిరికివాడి ఆఖరి ఆయుధమే ఆత్మహత్య. సమస్యను చూసి బెదిరిపోకండి. ఇప్పుడు నేను లేను, ఎప్పుడూ గవర్నమెంట్ మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రేయ్, చెక్ ఎక్కడ్రా? అమ్మా, ఇదిగో. రామ్మా, వచ్చి చెక్ తీసుకో త్వరగా. అక్క, నువ్వు వెళ్ళక్క. దీనెందుకు సార్ ఈవిడికి ఇస్తున్నారు? అదిగో నుంచున్నట్టుగా మీ బామ్మర్ది, అతనికే డైరెక్ట్ గా ఇచ్చేయండి. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అబ్బాయి సైంటిస్ట్? అవును, నాసా నుంచి వచ్చాడు. మొన్న టీవీలో వచ్చాడు. అవును బావా, వాడే. బాబు, మీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ కోప్పడకండి. ఇక్కడున్న వాళ్ళెవరూ కోప్పడకుండా ఉండడం వల్లే కదా సార్ మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారు. భూమి, నోరు మూసుకోరా. మా నేను మాట్లాడాలి, నన్ను మాట్లాడనివ్వు. మీరే కదా సార్ వ్యవసాయ శాఖ మంత్రి. మీ కింద నిర్వాహకం, నీటిపారుదల శాఖ, ఎరువులు, విత్తనాలు, విక్రయం అంటూ 9 అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్, 31 జాయింట్ డైరెక్టర్స్, 125 మంది డిప్యూటీ డైరెక్టర్స్. వీళ్ళు సరిపోరన్నట్టు ఒక్కో జిల్లాకి వ్యవసాయ కేంద్రం, దానికి జాయింట్ డైరెక్టర్, అతని కింద 200 మంది అధికారులు, ఇంచుమించు 12,000 మంది పనిచేస్తున్నారు. ఎందుకు సార్ అందరూ ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెక్కులు అందివ్వడానికి? హలో మిస్టర్, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నీకు తెలుసా ఊరుకుంటే ఆయన చంపింది మేమే అన్నట్టున్నావే. చంపింది నువ్వే కాదంటావా? మా రైతులందరూ నష్టపరిహారం కోసం పోరాడుతున్నప్పుడు కారులోనే కూర్చొని ఒక్క సెకండ్ కూడా కార్ దిగి రాకుండా పోలీసుల చేత కుక్కలు తరుకోవడానికి కుట్టించావుగా. నువ్వు మాత్రం ఒక్క నిమిషం కిందకి దిగొచ్చి ఏంటి మీ సమస్య అని అడుగుంటే ఈ రోజు ఆయన చనిపోయి ఉండడయ్యా. ఏంటబ్బాయి విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు? రైతులందరికీ విత్తనాలు, ఎరువు, సబ్సిడీ, ఆ తర్వాత రుణమాఫీ, పంట బీమా, రుణమాఫీ, ఇన్ని సదుపాయాలు కల్పిస్తోంది గవర్నమెంట్. అర్థమైందా? ఈ విత్తనాలకు అప్రూవల్ ఇచ్చింది ఎవరు సార్? ఈ కంపెనీ 16వ తారీఖు ఉదయం వీటికి అప్రూవల్ అడిగితే ఆ రోజు సాయంత్రమే వీటికి అప్రూవల్ ఇచ్చేశారు. ఇవి హైబ్రిడ్ విత్తనాలు, వీటికి నీరు ఎక్కువగా కావాలన్న విషయం కూడా మీకు తెలీదా? ఇక్కడ 800 అడుగులు తవ్వితే గానీ నీళ్లు రావట్లా, ఆ విషయం కూడా మీకు తెలీదా? చూడు బాబు, నోరుంది కదా అని గవర్నమెంట్ ని నోటుకొచ్చినట్టు తిట్టకూడదు. ఈ విత్తనాలు పండిస్తే 5 మూటలు అదనంగా వస్తున్నాయని వీళ్ళే కదా చెప్పారు. అప్పుడైతే ఈ విత్తనాలకి నీళ్లు సరిపోక పంట ఎండిపోయి రైతు చచ్చిపోతే మీకు దిగులు లేదు అంటారు, అంతేగా? ఏంటి బాబు, అమెరికాకి వెళ్ళి చదువుకున్నామన్నారు, ఇది కూడా తెలీదా? మరి వర్షాలు పడలేదంటే కరువే వస్తుంది. ఇదేమన్నా బకెట్లో నానబెట్టిన చొక్కా అనుకుంటున్నావా? ఇలా పిండగానే కారడానికే? లేదా వరుణ భగవానున్నా? ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ గవర్నమెంట్ తోనూ గొడవ పడి మరీ రైతులకు నీళ్లు తెప్పించలేదా? ఎందుకు సార్ అనవసరంగా వాళ్లతో గొడవ పడ్డాం? కర్ణాటకలోను, తమిళనాడులోను గత 10 ఏళ్లగా ఎన్ని టీఎంసీల వర్షం పడిందో అంతకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో వర్షం పడింది. ఆ నీళ్లన్నీ ఏమైపోయాయి సార్? సముద్రంలో కలిసిపోయింది తమ్ముడు. సముద్రంలో కలవట్లేదు సార్, కార్పొరేట్ కంపెనీలకు వెళ్తోంది. కట్ చేయండి. ఎవరు కట్ చేయకండి.
ఇది వ్యవసాయ దేశమేగా, మీరు వ్యవసాయ శాఖ మంత్రేగా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చెప్పండి. ఏంటి కార్నర్ చేస్తున్నావా? ఈ రైతు చనిపోగానే ఇంత అరుస్తున్నావే? మన చరిత్ర తెలుసా నీకు? 1973లో ఈ దేశం మొత్తాన్ని నిరుద్యోగ సమస్య షేక్ చేసి పారేసింది. నీలాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాతే నిరుద్యోగ సమస్య చల్లబడింది. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నందువల్లే చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజు 30,000, 40,000, 50,000 సంపాదిస్తున్నారు. కారు కొంటున్నాడు, ఇల్లు కొంటున్నాడు, ఫోన్ కొంటున్నాడు, హోటల్కి వెళ్లి తింటున్నాడు. అన్నిటికీ పన్ను కడుతున్నాడు. ట్యాక్స్ అన్న పేరు మీద గవర్నమెంట్ కి ఆదాయం వస్తోంది. ఆ వచ్చే ఆదాయంతోనే ఈ రైతులందరికీ సబ్సిడీలు, ప్రాణం పోతే ఎక్స్గ్రేషియాలు ఇస్తున్నాం. ఈ రైతుల వల్ల దేశానికి నష్టం, కార్పొరేట్ కంపెనీల వల్ల ఈ దేశానికి లాభం. ఇప్పుడు చెప్పు, కార్పొరేట్ కంపెనీలకు నీళ్లు ఇద్దామా వద్దా? దేని సార్ మీరు లాభం అంటున్నారు? ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్ని అక్కడ వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా? లేదా ఇక్కడ తయారు చేసే అదే జీన్స్ ని వాళ్ళ దేశంలో తయారు చేయడం వీలు పడదా? వీలవుతుంది. కానీ ఆ పని చేస్తే వాడి దేశంలో 1000 అడుగులు తవ్వితే గానీ నీరు పడదు. వాడి ఏరులు నాశనం అవుతాయి, మట్టిలో జీవం పోతుంది, వాడి ప్రజలకి క్యాన్సర్ వస్తుంది. అందుకే వాడు దాన్ని బ్యాన్ చేశాడు. ఇలాంటి విదేశీ కంపెనీలకి ఏడాదికి ఒట్టి 3,000 అద్దె, సబ్సిడీ కరెంటు, ఎకరాల కొద్ది ల్యాండ్ అంటూ మీరు రెడ్ కార్పెట్ వేసి వాడికి స్వాగతం పలుకుతారు. వాడొచ్చి మన మట్టి నాశనం చేస్తున్నాడు, నీటి నాశనం చేస్తున్నాడు, ప్రకృతి వనరుల్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఇలా మన దేశ సంపద అంతటిని నాశనం చేసి ట్యాక్స్ అనే పేరుతో మనకి పిచ్చ వేసిపోతున్నట్టు పోతున్నాడు. అది మీకు గొప్ప అనిపిస్తుంది, కానీ ఈ రైతుల సమస్య గురించి ఏమాత్రం దిగులేదు. సార్, నేను మీకు చరిత్ర చెప్పనా? మీరంటున్న కార్పొరేట్ సెక్టర్ స్వాతంత్రం వచ్చే వరకు ఇక్కడ లేనే లేదు. రైతులందరూ కలిసి పొలం పన్ను పేరుతో కట్టిన ట్యాక్స్ వల్లే ఇక్కడ గవర్నమెంట్ సాగింది. సార్, ఈ రోజుకి ఇది వ్యవసాయ దేశమే. 2 ఎకరాలున్న రైతు ఎక్కువ లాభం సంపాదించగలడు, ఐటీలో పనిచేసేవాడి కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టగలడని నేను నిరూపిస్తాను. ఈ ఊళ్ళో అప్పు చేసి చనిపోయిన ఆఖరి రైతు ఈయన అవ్వాలి. ఎత్తండ్రా. ఈ వ్యవసాయాన్ని నేను కొలిచే దేవుడిగా భావించి బతుకుతున్నా. పట్టుకుంటే పరిహారం చెల్లించాలా? ఊరుకుంటే ఆయన చెప్పింది మేమే అంటున్నావే. ఈ రైతుల వల్ల దేశానికి నష్టం. What the hell have you done, Bhumi? NASA filed a case against you. You have to be in United States immediately. They're awaiting you. మిస్టర్ భూమినాథం, మీ మీద ఒక నేరం ఆరోపించబడింది. మీరు ఈ ప్రాజెక్ట్ సీక్రెసీని బ్రేక్ చేశారు. అది మాత్రమే కాకుండా మీరు నాసా రూల్స్ ని అతిక్రమించారు. ఈ ఆరోపణని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. తను చేసిన తప్పుని తానే ఒప్పుకున్నందువల్ల భూమినాథం లీవుని క్యాన్సిల్ చేసి వెంటనే అతను నాసా మిషన్ లో జాయిన్ అవ్వాలని ఆర్డర్ జారీ చేయండి. మిస్టర్ భూమినాథం, మీరు నాసాకి చెందిన ప్రాపర్టీ. ఇది మీరు చేసినటువంటి మొదటి తప్పు అయినందువల్ల నాసా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంది. అందుకు మీకు కొన్ని సూచనలు ఇస్తోంది. ఇంకెప్పుడు కూడా మీరు వ్యవసాయం గురించి మీ దేశంలో మాట్లాడకూడదు. దానికి సంబంధించిన ఎలాంటి చర్యల్లోనూ పాల్గొనకూడదు. ఈ సూచనలకి మీరు ఒప్పుకుంటారా? కుదరదు.
సమస్య తీవ్రత ఆయనకు అర్థం కాలేదనుకుంటాను. మిస్టర్ భూమినాథం, మీకు ఈ సమస్య పరిణామాలు అర్థం కాలేదనుకుంటాను. మీరు నిరాకరిస్తే నాసాకి $20 మిలియన్ల నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా మీరు అమెరికన్ పౌర హక్కుల్ని కోల్పోవలసి ఉంటుంది. మీ అనుమతితో ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? నేను స్పేస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తుండగా అంతరిక్షం నుంచి మా దేశాన్ని చూడడానికి 92 గంటల సేపు అవుతుంది. దూరం నుంచి నా దేశం చూడడానికి ఎంతో అందంగా ఉంది. కానీ దూరం నుంచి మాత్రమే అందంగా ఉంది. దగ్గరికి వెళ్లి చూసిన తర్వాతే నాకు అంతా అర్థమైంది. నా దేశం వినాశన మార్గంలో అడుగులు వేస్తూ వెళ్తోందని. యువర్ ఆనర్, నాసా యొక్క ఈ మార్స్ మిషన్ కి నేను ఒప్పుకుంటే నేనే మార్స్ లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తినవుతాను. చరిత్రలో చోటు సంపాదించుకుంటాను. అంతేకాదు, ఈ లోకమే నన్ను కొనియాడుతుంది. నా కల తప్పక నిజమవుతుంది. కానీ ఈ మిషన్ పూర్తయి నేను తిరిగి వచ్చేసరికి నేను వెళ్లి జీవించడానికి నా దేశం ఉండదు. నా కల కోసం నిజాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. దానికోసం నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనంటే తప్పకుండా చెల్లిస్తాను. అవకాశానికి ధన్యవాదాలు. అవి పేరుకేర నాటు విత్తనాలు. కెమికల్స్, పురుగు మందులు తిని తిని పెరిగాయి. నేను వెతికే విత్తనాలు హరిత విప్లవానికి ముందున్న వీర్యం గల విత్తనాలు. అటువంటి విత్తనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ? వ్యవసాయం ఇంకా వ్యాపారం సాగు చేసి ట్యాక్స్ కట్టగలవని నిరూపించిన నాసా శాస్త్రవేత్త భూమినాథం గారితో ముచ్చటించబోతున్నాం. నమస్కారం. రండి సార్. అభినందనలు. ఇక్కడ వ్యవసాయ రంగంలో ఇన్ని సమస్యలు ఉంటుండగా మీరు ఎంత పెద్ద సవాల్ చేశారో తెలుసా? సాధ్యపడుతుందా? సార్, ఒక సగటు వ్యక్తి నెలకి $125,000 సంపాదిస్తే అతను ట్యాక్స్ కట్టడానికి ఎలిజిబులా? తప్పకుండా ఎలిజిబుల్. అయితే 5 నెలల్లో ఒట్టి 2 ఎకరాల్లో నేను సంపాదించింది $6,22,000. అయ్యా, నా దగ్గర 5 ఎకరాలున్నాయి. మూట్ల కొద్ది ఎరువులు కుమ్మరించినా ఏడాదికి 2 లక్షలు సంపాదించడానికి తల ప్రాణం తోకొస్తుంది. అయ్యా, మీకు లెక్క పక్కలు తెలుసా? తెలుసు. అయితే మీరు ఇటు రండి. అయ్యా, ఇదే నా తోట. ఒట్టి 2 ఎకరాలే. 55 సెంట్లలో 3 రకాల ఆకుకూరలు పండిస్తున్నా. ఒక రోజుకి 130 కట్టలు వస్తున్నాయ్యా. నాకు ఆకుకూరల్లో మాత్రమే వచ్చే లాభం నెలకి 39,000. అలాంటప్పుడు 4 మాసాలకి ఎంత అయ్యా? $156,000. రాసుకోండి. నా దగ్గర ఉన్నటువంటి పాడి పంట మూలంగా నెలకి నాకు వచ్చే లాభం 18,000. పశువులు వేసే పేడ, దాన్ని వానపాముల ఎరువుగా మార్చేశాను. బ్లాక్ గోల్డ్. 5 నెలల్లో నేను 3 టన్నుల ఎరువుని తయారు చేయగలిగాను. దానివల్ల నాకు వచ్చిన లాభం $26,000. మిగిలిన 1 ఎకరంలో నేను వరి మాత్రమే పండించాను. నాకు వరి పంట వల్ల వచ్చిన లాభం మాత్రం $3 లక్షలు. ఇప్పుడు లెక్కేసి చూడండి, లెక్క సరిగ్గా ఉంటుంది. $6,22,000. ఒక దేశం బాగుండాలంటే ఎకానమీ, ఎకాలజీ షుడ్ గో టుగెదర్. పరిసరాలకి హాని కలగకూడదు, రాబడి ఉండాలి. దానికి ఏకైక వృత్తి ఏమైంది? ఏంట్రా, ఏమైంది? ట్రాక్టర్ తీసుకొని రారా. ఇక్కడే ఉండమ్మా. మెల్లగా మెల్లగా వచ్చేసాం. స్ట్రక్చర్ తీసుకురండి. త్వరగా తీసుకురండి. త్వరగా మెల్లగా. జాగ్రత్త. త్వరగా తీసుకెళ్ళండి.
ఎవరికై కాకూడదు. త్వరగా అందరినీ తీసుకొచ్చే మెల్లగా. త్వరగా త్వరగా లోపలికి రండి. కారణం ఏంటో తెలియదు గానీ భూమినాథం తోటకి వెళ్లిన వాళ్ళు కళ్ళ నుండి రక్తం కారి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అయ్యో కళ్ళు మండుతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో వల్ల కాలేదు. కళ్ళు మండిపోతున్నాయి. ఏం కాదన్నా, సిస్టర్ టేక్ కేర్. ఇంతవరకు 500 మందికి పైగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి కంటి నుండి రక్తం ఎందుకు ఇలా కారుతోంది? కళ్ళు కనపడలేదు. డాక్టర్ వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరిగిందో తెలియటం లేదు సార్. కళ్ళలో నుంచి ఆకుండా రక్తం కారుతోంది. కొద్దిగా బ్లైండ్ అయిపోతున్నారు. బ్లైండ్? ఇదేదో కొత్త రకం వైరస్ లా అనిపిస్తోంది. వైరసా? అయ్యా నీకేం కాదయ్యా, నేనున్నానయ్యా. డాక్టర్ ఇక్కడ కెన్ హ్యావ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్? మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. గ్లాస్ ఈయనకి ఇవ్వండి. డాక్టర్ డాక్టర్ ఈ మార్క్ చెక్ చేయండి డాక్టర్. ఈ మార్క్ చెక్ చేయండి. ఓకే చూస్తాను సార్. అమ్మా భూమి, బోల్డ్ మంది పోలీసులు వచ్చారా ఇక్కడికి? భయంగా ఉందిరా. మన తోట తగలబెడతారట్రా. మావా ఎవరిని లోపలికి వదలట్లేదురా, ఏంటో అడగరా. భూమి జాగ్రత్తరా.
మనం ఓటేసి ఎన్నుకున్న గవర్నమెంటే ఇలా మాట్లాడుతోందని కోపం వస్తుందా? ఎందుకంటే నీ గవర్నమెంట్ కూడా నాకు బానిసేరా. ఇక్కడ ఎవరు పాలించాలి, ఎవరు ఏ పదవిలో కూర్చోవాలనేది డిసైడ్ చేసేది నేనురా. మీరు వేసే ఓటు డిసైడ్ చెయ్యదు. వ్యవసాయం చేయడం మొదలుపెట్టి అందరూ లక్షల కొద్ది సంపాదిస్తే నా ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎవడొస్తాడు? వ్యవసాయంతో ఆపకుండా ట్యాక్స్ కట్టడము మొదలెడితే ఆ తర్వాత మీ గవర్నమెంట్ నా మాట ఎలా వింటుందిరా? అందరికీ మంచి భోజనం దొరికేస్తే నా మెడిసిన్ ఎలా సేల్ అవుతుంది? నేను లేని లోకాన్ని నువ్వు గాని నిర్మించాలనుకుంటే దానికి నేనెలా ఒప్పుకుంటాను? If this bullet enters your brain, 1 సెకండ్లో నీ జీవితం ముగిసిపోతుంది. కానీ ఇంత చిన్న పనిష్మెంట్ సరిపోదు నీకు. నీ దేశం యొక్క ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలిగే బుర్ర ఉంది నీకు. ఐ హేట్ దట్ మైండ్. రాబోయే 50 ఏళ్లు నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడతావు. నీకు టీవీ అరేంజ్ చేస్తాను, ప్రతిరోజు పేపర్ ఇమ్మంటాను. నువ్వు భయపడినట్టే నీ దేశం ఇంకో సోమాలియాగా మారబోయేది చూడు. నీ ప్రాణం పోయే చివరి నిమిషం వరకు. అయ్యో, నేను ఏమి చేయలేకపోయానే, దేన్ని మార్చలేకపోయానే, ఎందుకురా ఈ జీవితమని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని కృంగి కృశించి చచ్చిపో. అదేరా నేను నీకిచ్చే పనిష్మెంట్. బాయ్. నన్ను ఇక్కడే చంపేసి వెళ్ళు, లేదంటే నిన్ను ఈ దేశం నుంచే తరిమి కొడతాను. వాట్? నన్ను ఇక్కడే చంపే, లేదంటే నిన్ను నా దేశం నుంచే తరిమి కొడతానంటున్నా. నా జాతికి ఉన్న పొగరుతో చెప్తున్నా, లోకంలో నువ్వు ఏ దేశాన్నైనా శాసించొచ్చు, నా దేశాన్ని శాసించడానికి విడిచిపెట్టను. సరిగ్గా 1 సంవత్సరంలో నిన్ను నా దేశం నుంచి తరిమి కొడతాను. అందుకే అంటున్నా, నన్ను
నిన్ను ఓడించడం వీలు కాదనుకుంటున్నావు కదా, ఆ ఆలోచనే నీ ఆయుష్కి యముడు. వెయిట్ అండ్ వాచ్. మిస్టర్ రిచర్డ్ చైల్డ్, 26 మంది చూపు పోవడానికి కారణమైన వైరస్ మీ కంపెనీ నుండే వ్యాపించినా అందుకు కారణం భూమినాథమని మీరు అబద్ధపు ఆరోపణ చేశారని మీ కంపెనీ మీద నేరం మోపబడింది. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? బట్ యువర్ ఆనర్. ఏ లాయర్, కూర్చో. నా కంపెనీ నుండే వైరస్ వ్యాపించింది, కంటి చూపు దాని వల్లే పోయిందండం అబద్ధం. బట్ ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. ఇప్పుడేంటి అనుకో. దిస్ ఈజ్ నాట్ ద వే టు బిహేవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇట్స్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. యు నో, మీరు ఇలా మాట్లాడితే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. యూ కాంట్ అరెస్ట్ మీ. నేను పెట్టుబడి పెట్టేవాడిని మాత్రమే. హీఈస్ ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఆఫ్ ది కంపెనీ. మీకు కావాలంటే వీడిని అరెస్ట్ చేసుకోండి. వెళ్తావా? ఎనీథింగ్ ఫర్ యూ సార్. ఆర్డర్, ఆర్డర్. ఇక్కడ కొంతమంది చట్టం వాళ్ల కాళ్ల కింద ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ నో వన్ ఈజ్ అబౌవ్ ద లా అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. మిస్టర్ ప్రకాష్, ఆ సీఈఓని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఇప్పుడు టెంపరీగా సీల్ వేసిన ఆ కంపెనీని పర్మనెంట్ గా మూసేయండి. జడ్జ్ ఆగు. నేను లేకపోతే వ్యవసాయమే ఇక్కడ జరగదు. మీ దగ్గర విత్తనాలు కూడా లేవు. తిండికి ఏం చేస్తారు పాపం? మీకు మీ గవర్నమెంట్ కి 24 hours టైం ఇస్తున్నాను. అంతలోగా ఇదే కోర్టు నుంచి నా కంపెనీని ఓపెన్ చేయమని ఆర్డర్స్ ఇవ్వాలి. ఏమన్నా? నువ్విచ్చేవే విత్తనాలా? విత్తనాలున్నాయి. ఎన్నున్నాయి నీ దగ్గర? 1 కిలోనా, 2 కిలోలా? మొత్తం రాష్ట్రానికే ఇవ్వడానుకున్నాయి. ఓ షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను, చూస్తావా? యువర్ ఆనర్, ఈ లోకానికే వ్యవసాయం చేయడం నేర్పింది మన ఆంధ్రుడు. అలాంటి మన దేశంలో ఒక విదేశీయుడు ప్రోద్బలం లేకుండా మనం వ్యవసాయం చేయలేమన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. అతను వేరే ఏ దేశంలో ఈ మాట అన్నా వాళ్ళు భయపడి బానిసలయ్యేవారు. కానీ అన్నపూర్ణైన ఈ దేశంలో అతని మాట అస్సలు అని ఉండకూడదు. చూసావా దొరా, మా మట్టిని నీ నుంచి విడిపించుకున్నా ఇక అది మా మాటే వింటుంది. నిన్ను మా గవర్నమెంట్, మా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. నేను నీతో శపథం చేసినట్టు ఇంకొక సంవత్సరంలో నిన్ను నా దేశం నుంచి తరిమేస్తాను. యాక్చువల్లీ ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి పెద్ద తప్పు చేశావు. నీ తలకి 100 కోట్లు రేట్ ఫిక్స్ చేస్తే నీ కూడా ఉన్న వాళ్లే నిన్ను ఖూనిచ్చేస్తారు. నేను తలుచుకుంటే విదిన్ 1 hour నీ దేశ చట్టాన్ని మార్చి క్లోజ్ అయిన నా కంపెనీని రీఓపెన్ చేయించగలను. కానీ నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. నువ్వు దీన్ని నీ విక్టరీగానే సెలబ్రేట్ చేసుకో. సెల్ ఫోన్లో ఓఎస్ అప్డేట్ చేశాననుకుంటాను. ఏదో మార్చేశానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. మార్క్ మై వర్డ్స్, నువ్వు తపస్సు చేసినా మార్చడం నీ వల్ల కాదు. నువ్వు ఈ రైతుల కోసమేగా నాతో వైరాన్ని పెంచుకున్నావు. ఆ రైతుని వాడే లేకుండా పీకి పారేస్తాను. అండ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అండ్ దెన్ నువ్వే ఆత్మహత్య చేసుకుంటావు. కోర్ట్ ఆర్డరేగా చేతికొచ్చింది. గోపుర కలసం ఎంతో ఎత్తు. ట్రై యువర్ లక్. నువ్వు ఎన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తుంటావు? ఫ్లైట్లో ఎగిరేటప్పుడు ఒక 40,000 అడుగులు, 7 లక్షల కిలోమీటర్ల ఎత్తు నుంచి నేను ఈ ప్రపంచాన్ని చూశాను. మనకి ఎత్తంటే అసలు భయం లేద్దరా. నేను ఒంటరిగా ఉన్నప్పుడే ఆపలేకపోయావు.
చేస్తారు. హెచ్ఆర్ టీమ్ కి సార్. ఇక్కడ హెచ్ఆర్ టీం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ రండి, పైకి రండి. వెళ్ళండి. ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెలి మార్కెటింగ్ కూడా కావాలి. అకౌంటెంట్స్. రే మామా, నువ్వు సూపర్వైజర్వే కదా, రా పైకి రా. వస్తున్నా. మీరు ట్రాన్స్పోర్ట్ డివిజన్ కదా, రండి. ఒక కార్పొరేట్ కి కావాల్సిన మొత్తం డిపార్ట్మెంట్ ఇప్పుడు మన దగ్గర ఉంది. మన రాష్ట్రం మొత్తానికి అత్యున్నత కార్పొరేట్ మనం అవుదామా? Corporate against corporate. Brilliant, man. బట్ ఒక్క విషయం అర్థం కావట్లేదు. వాళ్ళకి ప్రొడక్షన్ చేయడానికి 3 నెలలు అవుతుందిగా. ఈలోగా మార్కెట్ ని పెనిట్రేట్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ అయ్యాడు, ఇంతమందికి ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళకి జీతం డబ్బులు ఎలా ఇస్తాడు? అలాంటప్పుడు లేబర్స్ నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎలా కడతారు? వీళ్ళందరూ మన ఇండియన్ కార్పొరేట్స్. వీళ్ళు మనల్ని నమ్మి ఇచ్చిన అడ్వాన్స్ ఎంతో తెలుసా? 500 కోట్లు. ఇతను మిస్టర్ నితిన్, ధర్మవరం సరస్వతి కంపెనీ ఓనర్. ఇతనికి మాత్రం సంవత్సరానికి 12,000 టన్నుల పత్తి కావాలంట. మనం ఇవ్వగలమా? ఇతను మిస్టర్ విజయ్, నందు ఫుడ్ ప్రొడక్ట్స్. ఇతనికి సంవత్సరం అంతా బియ్యం, పప్పు, మిరప అని బోల్డ్ కావాలంట. మనం ఇవ్వగలమా? ఇతను మిస్టర్ సత్యనారాయణ. ఇతని కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ తయారీకి సంవత్సరానికి 7,000 టన్నుల పంచదార కావాలంట. మనం అంత ఇవ్వగలమా? 1% భూమి ఉన్న కార్పొరేట్ కాకులు మనల్ని అణగదొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. 60% భూమున్న మనం ఆ ఆధిపత్యాన్ని అణగదొక్కే సర్వాధికారులుగా మారి చూపిద్దామా? వందే మాతరం! వందే మాతరం! Richard. Hey, Christopher. నువ్వు వాడిని తక్కువగా అంచనా వేయకు. ఇండియన్ కార్పొరేట్స్ తో వాడు ఎందుకు చేతులు కలిపాడో తెలుసా? మన ఫారెన్ ప్రొడక్ట్స్ అన్ని అన్హెల్దీ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రిచర్డ్. ఇండియన్ ప్రొడక్ట్స్ సుపీరియర్ అండ్ ఆర్గానిక్ అని వాడు ప్రజలకు చెప్పకనే చెప్తున్నాడు. ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటే మొహం తెల్లబడదని మనందరికీ తెలుసు. కానీ దాన్నే 50 ఏళ్లుగా ఎక్కువ అమ్ముతున్నాం. అవును, సైన్స్ కోలా తాగితే మగతనం పోతుందంటోంది. కానీ ప్రతి మగాడు లవర్తో ఉండగా బాటిల్లో 2 స్ట్రాల్ వేసుకుని తాగేది నా కోలానే. నా ప్రోడక్ట్ గురించి తప్పుగా మాట్లాడతారు. ఫేస్బుక్, సోషల్ మీడియాలో నా ప్రోడక్ట్ ని కొనొద్దని పోస్ట్ పెడతారు. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా ప్రోడక్ట్ ని వాడతారు. వాడు కరెక్ట్ గా నా మార్క్ లో ఉన్నాడు క్రిస్టోఫర్. సో నా ఐడియా ఏంటంటే వాడిని కొంచెం పైకి ఎదగనిద్దాం. మన బ్రాండ్ నేమ్ ఏంటో చెప్పనా? ఆంధ్రుడు. అన్నా, మన బండి కడప నుంచి బయలుదేరేదన్నా. కూడా కార్తిక్ వెళ్ళాడు. మన అశోక్ అన్న అనంతపురం వెళ్ళాడన్నా. అక్కడి నుంచి బండి బయలుదేరింది. కమలాపురం నుంచి ఇంకా బయలుదేరలేదు. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. కూడా విక్కి ఉన్నాడు. అనుకున్నట్టు అంతా సూపర్ గా జరుగుతోందన్నా. భూమి ఓకేనే కదా? ఓకే. మీరు పని చూసుకోండి. ఓకే, నూరా. హే భూమి, యు మిస్ మీ. ఐఎమ్ బ్యాక్. అండ్ గెస్ వాట్? ఇక్కడ నీ ఫస్ట్ కస్టమరే నేనే తెలుసా భూమి? వెరీ నైస్. ది బెస్ట్ సాలడ్ ఐ ఎవర్ హ్యాడ్. నీ ప్రజలు మాత్రం దీన్ని రుచి మరుగారంటే అంతే, నిన్ను వదిలిపెట్టరు కదా భూమి. కానీ నేను దీన్ని వదిలిపెట్టను. అర్థం కాలేదా? ఒక కాలంలో మీ ఊళ్ళో ఒక కోలా కంపెనీ ఉండేది. నేను కోలా అమ్మాల్సిన చోట వాడు కోలా అమ్మితే ఊరుకుంటానా? సింపుల్ గా ఓ పని చేశాను. మార్కెట్కి వచ్చి రాగానే మొత్తం బాటిల్స్ అన్నిటినీ నేను డబ్బు పెట్టి కొని పగలకొట్టి పాడేశాను. బాటిల్ ఉంటేనే కదా కోలా మార్కెట్కి వస్తుంది. వాడు పాపం బాటిల్ ఆర్డర్ చేసి అది మార్కెట్కి వచ్చేలోగా
జనం వాడి బ్రాండ్ నే మర్చిపోయారు. దాంతో మీ ఇండియన్ టేస్ట్ ని కూడా మర్చిపోయారు. నువ్వెంతో ఆశగా మార్కెట్ కి పంపించావే స్టాక్, దానికి ఏం గతి పట్టబోతుందో తెలుసా? అడ్డు పడితే అడ్డు తొలగించు. మన దగ్గరున్న లోడ్ బండి, ట్రై సైకిల్, ట్రాక్టర్, మినీ వ్యాన్ ఏదుంటే దాన్ని తీసుకురా మనం. నా ఫోన్ రింగ్ వింటేనే అదురుతోంది కదా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎవరి దగ్గర పెట్టుకున్నావని? భూమి, రైతు బజార్ దగ్గరున్న పచారీ కొట్టుకు వెళ్తున్నారా? దానికంటే ముందే ఇంకో కొట్టుంది. రూట్ మ్యాప్ నేను చెప్పనా? ఇన్ 100 meters టేక్ అ లెఫ్ట్ టర్న్, ఇన్ 200 meters టేక్ అ రైట్ టర్న్. యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద లెఫ్ట్. నేను ఇక్కడ దిగిపోతాను, మీరిద్దరు రైతు బజార్ పక్కనున్న పచారీ కొట్టుకు వెళ్ళండి. ఓకేనా? నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటాను. రే పోనీరా, పోనీరా. ఓకేనా? రే ఎందుకురా ఇంకా ఇక్కడే ఉన్నారు? త్వరగా బండిలో ఉన్న స్టాక్ తీసి కొట్లో సర్ది పెట్టండి రా. ఆ కొట్టోడు స్టాక్ లోపల పెట్టకూడదు అంటున్నాడు రా. నువ్వే వెళ్ళి అడగరా. అన్నా ఏంటి ప్రాబ్లం? మీరు ఎందుకు స్టాక్ వద్దంటున్నారు? మీరు కావాలని ఆర్డర్ చేసిన వస్తువులేగా మేము తీసుకొచ్చింది. ఒక నిమిషం రామ్మా. ఇక్కడున్న ఫ్రిడ్జ్లన్నీ వాడిచ్చినే తమ్ముడు. కరెంటు బిల్లు కూడా వాడే కడుతున్నాడు చేస్తున్నాడు. ఇప్పుడు మనం టెన్షన్ అయితే వాడిదే గెలిపోతుంది. మరి ఇంకేం చేయమంటావురా?
వందే మాతరం. ఎందుకురా వాడి వస్తువులు ఇలా తగలబెడుతున్నారు? అన్నా, దేశాన్ని కాపాడే దిగులు నీకు మాత్రమే ఉందా? ఏ మాకు లేదా? నిన్న క్యూలో నించొని సరుకులు కొన్నది భోగి మంట వేయడానికే అన్నా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రైతులందరూ మన రాజధాని కోసం అమరావతిలో నిరాహార దీక్ష చేస్తున్నారుగా. ఉచితంగా సరుకులు ఇస్తే తోకూపుతూ వెళ్ళిపోతాం అన్నా. మాకు పౌరుషం ఉందన్నా. వందే మాతరం, వందే మాతరం. ఇన్నాళ్ళు భోగి పండక్కి మన ఇంటికి అవసరం లేని వస్తువులే మంటల్లో తగలబెట్టేవాళ్ళం. కానీ ఈ భోగి పండక్కి దేశానికి అవసరం లేని వస్తువుల్ని తగలబెడుతున్నాం. తప్పే లేదన్నా. వందే మాతరం, వందే మాతరం. అన్నా, నువ్వు మా కోసం కోట్ల రూపాయల సంపాదనని వదిలిపెట్టావు. ఈ తమ్ముడు నీ కోసం ఒక నెల జీతం వదులుకోలేమా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సగటు మనిషి గురించి ఆలోచించే సంస్కారం మన తెలుగుదనా? అందుకని నిన్ను కాకుండా దొన్ని వెనకేసుకొస్తావా? మనం ఇలాంటప్పుడు ఐకమత్యంగా ఉండాలన్నా. వందే మాతరం, వందే మాతరం. అన్నా, హుండీలో దాచుకున్న పైసలతో ఇవే కొనగలిగానన్నా. వాళ్ళకి మనం ఎవరో చూపించాలి. ఇది నీ చేత్తో తగలబెట్టన్నా. Would you like to drink, sir? Black coffee. Just a moment, please. రేయ్, నన్ను గెలిచావనుకుంటున్నావా? ఇది ఇంకా పూర్తి కాలేదు. 200 ఏళ్లు పోరాడి సాధించిన స్వాతంత్రాన్ని జస్ట్ 47 ఏళ్లలో అమ్మేశారా. దీని బాబు లాంటి పెద్ద పెద్ద పోరాటాలు చూసి జుట్టు నెరిసిపోయి కూర్చున్నాంరా ఇక్కడ. మరుపు మీ దేశానికున్న వ్యాధి. వ్యవసాయం ముఖ్యమా, హైడ్రోకార్బన్ ముఖ్యమా, మీథేన్ ముఖ్యమా, లిగ్నైట్ ముఖ్యమా అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తాన్రా. నీకింకా మా ఆలోచన గురించి పూర్తిగా అర్థం కాలేదురా. మేము బానిసలమని తెలుసుకోనంత వరకే మీలాంటి వాళ్ళు బతికి బట్టగట్టగలరు. తెలుసుకున్న తర్వాత బట్టలు ఊడదీసి ఊరు నుంచి తరివి తరివి కొడతాం. నువ్వు మారోరా. రోజు ఉదయం నిద్ర లేస్తూనే ఈ రోజు కొత్తగా ఏం చేసి చేస్తావో, మా ప్రజల ఐకమత్యాన్ని ఎలా పాడు చేస్తావో, వాళ్ళ ఎదుగుదలకి ఎలా అడ్డుపడతావో అని ఆలోచిస్తూ ఉంటే నా బ్రెయిన్ నీ కంట్రోల్లో ఉంటుంది. అసలే మా దేశం వెనకబడుంది. చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ ఎదిగిపోయాయి. అందుకని ఇకపై నా బ్రెయిన్ నా ప్రజల ఎదుగుదలకు ఉపయోగపడని. జనమంతా ఒకటై నాకు అండగా ఉన్నారు. వాళ్ళ ఐకమత్యాన్ని పాడు చేయాలనుకునే నువ్వు నాకొద్దు దొరా. అందుకు నువ్వేం పొడుస్తావురా? కాఫీ బాగుందా? వందే మాతరం.